హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే మీనాక్షి ఇక పల్లవి చెంప పలగొట్టి ఇక రాజేంద్ర అన్నయ్యని నా వల్లే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని ఇక పల్లవి గురించి ఇంట్లో అందరి ముందు బయటపెట్టి ఇక నా వల్లే అన్నయ్యకి ఈ పరిస్థితికి వచ్చిందని తెలుసుకున్న మీనాక్షి అయితే పల్లవి గురించి ఏ విధంగా ఏం చేయబోతుంది, ఇక పల్లవి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టబోతుందా లేక తన జీవిత చరిత్రని అందరి ముందు బయట పెట్టబోతుందా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాజేంద్ర ప్రసాద్ని అయితే ఇక డాక్టర్లు ఇంటికి వెళ్తేనే తను అందరూ మాట్లాడుతూ ఉంటే తనకి కదలికలు స్పర్శ వస్తుంటాయి. తన గతం కూడా గుర్తుకు వస్తుంది. ఇక్కడ ఉండడం కంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటి దగ్గర ఉండడమే మంచిదనిపిస్తుంది అని ఇక డాక్టర్ గారు చెప్పగానే ఇక అవని అయితే అక్షయ్ అవనీలైతే రాజేంద్రను తీసుకొని ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక రాజేంద్ర గురించి అటు అక్షయ్ ఇక శ్రీకర్ కమల్కి అయితే చెప్తాడు. ఇక ఈ విధంగా అది తెలుసుకున్న ఇక రాజేంద్రని తీసుకొని నాన్నని చాలా బాగా సంతోషపరిచి ఇక మనం ముగ్గురం కలిసుండి నాన్నని గతం గుర్తుకు వచ్చేలా చేసుకుందాం అని ఇక అక్షయ్ కమల్ శ్రీకర్ అనుకుంటూ ఉంటారు. అలా తీసుకురాగానే ఇక పార్వతి ఎదురుగా వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు ఇలా కోలుకొని వస్తారనుకోలేదండి, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అప్పుడు భానుమతి, అవునరా, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా, నా కొడుకు నాకు దూరం అయిపోయాడని చాలా బాధపడ్డాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చావు, చాలా సంతోషంగా ఉందిరా, అమ్మా అని ఒక్కసారి పిలువురా అని ఇక భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇక పార్వతి కూడా, అవునండి, ఒక్కసారి నన్ను పార్వతి అని పిలవండి అని ఇక పార్వతి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చాలా బాధపడుతూ అక్షయ్ అయితే ఇక అమ్మ నాన్న మాట్లాడలేరు అని అనగానే పార్వతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంట్రా మీ నాన్న మాట్లాడకపోవడం ఏంటి అని పార్వతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అవునమ్మా, నాన్న మాట్లాడలేడు, నాన్న గతాన్ని మర్చిపోయాడు అని చెప్పగానే పల్లవి చాలా సంతోషపడుతుంది. అంటే మామయ్య గారికి గతం గుర్తుకు లేదా అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ శ్రీకర్ కమల్ అయితే, కానీ నాన్నకి గతం తొందరలోనే గుర్తుకు వస్తుందని చెప్పారమ్మా, మనం ఇంట్లోనే ఇక నాన్నని ఇక ఎప్పుడు ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉంచి సంతోషపరిచి తనకి అన్నీ గుర్తుకు వచ్చేలా చేస్తే ఖచ్చితంగా తొందరలోనే నాన్నకి గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు అక్కడ ఉంటే ట్రీట్మెంట్ జరిపించడం కంటే ఇక్కడ అందరి మధ్య ఉండి ఇక తనని ఇక ఈ విధంగా మార్చుకోవడమే మంచిదని చెప్పారు. అందుకే నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చాము అని అక్షయ్ చెప్పగానే ఇక పార్వతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈయన వచ్చాడని చాలా సంతోషపడ్డాను, కానీ గతాన్ని మర్చిపోయాడని చాలా బాధగా ఉంది. లేక తిరిగి వచ్చాడని సంతోషపడాలా, గతాన్ని మర్చిపోయాడని బాధపడాలా, అస్సలు అర్థం కావడం లేదురా అని పార్వతి భానుమతి ఏడుస్తూ ఉంటారు. అమ్మ, ఒకటి గుర్తుంచుకో, నాన్న మన ముందు ఉన్నాడు అంతే, కానీ గతాన్ని ఒక్కటే కదా మర్చిపోయింది, ఇక తొందరలోనే నాన్న గతం గుర్తుకు వచ్చేలా మనం చేద్దాం అని ఇక అక్షయ్ చెప్పగానే ఇక పార్వతి, సరే ఇక మావయ్య గారిని ఇంట్లోకి తీసుకువెళ్దాం పదండి అని ఇక అవని అయితే ఇంకా రాజేంద్ర ప్రసాద్ని తీసుకువస్తుంది. ఇక పల్లవి మాత్రం వీళ్ళందరూ కలిసి మామయ్య గారికి గతాన్ని గుర్తుకు తెస్తారా, మామయ్య గారికి గనుక గతం గుర్తుకు వస్తే ఇక ముందుగా నా గురించే బయట పెడతాడు, ఇక ఆ తర్వాత నా పని అయిపోతుంది, కమల్ నన్ను చంపేస్తాడు, లేదు మామయ్య గారికి గతాన్ని నేనున్నగా ఎలా గుర్తుకొచ్చేలా చేస్తాను, లేదు అలా జరగనివ్వను, మామయ్య గారు శాశ్వతంగా లేకుండా చేస్తాను అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి మాత్రం మామయ్య గారిని అనంతలోకాలకి పంపించాలి, మామయ్య గారిని అసలు చంపేయాలి తొందరగా, లేకపోతే గతాన్ని వీళ్ళు గుర్తుకు తెచ్చి ఆ తర్వాత నన్ను చంపేస్తారు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అలా అనుకుంటూ ఉండగా అదే సమయానికి ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్కి జ్యూస్ రెడీ చేసి ఉంచుతుంది. అప్పుడే అక్కడికి ఆరాధ్య వస్తుంది. అమ్మ ఆరాధ్య, ఈ గ్లాస్ నానమ్మకి ఇవ్వమ్మా,
నానమ్మ ఇక తాతయ్యకి జ్యూస్ తాగిస్తుంది అని అవని అనగానే సరే అమ్మా అని ఇక ఆరాధ్య అయితే జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి వెంటనే ఆ జ్యూస్లో పాయిజన్ కలిపేయాలి, ఆ జ్యూస్ తాగాక మావయ్య చనిపోవాలి, ఇక నేను కావాల్సింది అదే కదా, ఎందుకంటే మామయ్య గారు నా గురించి బయటపెడతారా, లేదు అలా జరగకూడదు అని ఇక పల్లవి అయితే అమ్మ ఆరాధ్య నా గదిలో ఫోన్ ఉంది తీసుకురావమ్మ ఒక్కసారి అని పల్లవి ఆరాధ్యని ఆపుతుంది. అప్పుడే ఆరాధ్య సరే పిన్ని అని ఇక గ్లాస్ అయితే పల్లవికి ఇచ్చి ఆరాధ్య గదిలోకి పోతుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఆ గ్లాస్లో పాయిజన్ కలిపి ఇక మామయ్య గారు నా గురించి బయట పెట్టొద్దు అనుకున్నాను, కానీ మీరు ఎంత బ్రతిమిలానా వినలేదు, కానీ ఈరోజు నా చేతుల్లో మీరు చావబోతున్నారు, నాకు ఇక నువ్వు చావడమే కావాలి మామయ్య గారు, ఎందుకంటే మీకు నువ్వు బ్రతికి మళ్ళీ గతం గుర్తుకు తెచ్చుకుంటే ఖచ్చితంగా నా గురించి బయట పెడతావు, ఇక అలా జరగకూడదు కదా, అందుకే మిమ్మల్ని చంపేయక తప్పదు అని పల్లవి అలా అనుకుంటూ గ్లాస్లో పాయిజన్ కలిపేస్తుంది. అప్పుడే ఆరాధ్య పిన్ని నీ ఫోన్ పట్టు అని అనగానే సరే అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. వెంటనే ఇక ఆరాధ్య ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా ఆ జ్యూస్ గ్లాస్ కింద పడిపోతుంది. అప్పుడే ఇక పల్లవి ఆ గ్లాస్ పడిపోయింది, అందులో పాయిజన్ కలిపాను, అది మామయ్య గారు తాగితే తను చనిపోతాడు, ఇక నా గురించి ఎప్పటికీ బయటపడదనుకున్నాను, కానీ ఈరోజు మళ్ళీ ఈ పని ఇక అంతా వృధా అయిపోయింది, ఆ పాయిజన్ కలిపినాను వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ నా ప్లాన్ వర్కౌట్ కాలేదు, ఎలాగైనా మామయ్య గారిని చంపేసి నా గురించి బయట పెట్టకుండా చేసుకోవాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ని అప్పుడే అక్షయ్ శ్రీకర్ కమల్ ముగ్గురు కలిసి అన్నయ్య డాడీ ఎప్పుడు వెళ్ళే వాకింగ్ చోటుకి మనం తీసుకువెళ్దామా అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అవునరా నేను కూడా అదే అందామనుకున్నాను, సరే మనం ముగ్గురం కలిసి డాడీని తీసుకొని అక్కడికి వెళ్దాం అని ఇక వెంటనే కమల్ శ్రీకర్ అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని తను రోజు చేసే వాకింగ్ ప్లేస్కి తీసుకువస్తారు. అప్పుడే ఇక అక్కడ చాలా అందరూ వాకింగ్ చేస్తూ ఉండగా డాడీ మీరు కూడా వీళ్ళలాగే ఇలా చేస్తూ ఉండేవారు రోజు వచ్చి, మీ వల్లే ఈరోజు మేము చాలా సంతోషంగా ఉండగలిగాం డాడీ, ఇక నువ్వు ఉన్నంతకాలం మేము సంతోషంగానే ఉంటాం, ముగ్గురం ఎప్పటికీ విడిపోము, సంతోషంగా కలిసి ఉంటాం, నీకు కావాల్సింది అదే కదా, అయినా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి, నీలాగా నీ కొడుకులు కూడా ఎదగాలని కోరుకున్నావు కదా, అదేవిధంగా మేము కూడా నీలాగా ఒక స్థాయికి వస్తున్నాం, ఇప్పుడు ఇంకా మనకి ఇంకా బిజినెస్లు స్టార్ట్ చేయబోతున్నాం అని అలా మాట్లాడుతూ ఉంటారు. నాన్నకి తొందరగా గతం గుర్తుకు వస్తుంది మన మాటలను బట్టి అని ఇక అక్షయ్ శ్రీకర్ కమల్ అలా మాట్లాడుతూ ఉంటారు. నాన్నగారు మీరు తొందరగా గతం గుర్తుకు తెచ్చుకోవాలి, మళ్ళీ తిరిగి మనందరం కలిసి ఏదైనా బిజినెస్ని ఓపెన్ చేయాలి అని ఇక అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే పల్లవి ఎలాగైనా ఈ పని కూడా వర్కౌట్ చేయాలి, లేకపోతే ఇది కూడా ఆగిపోతుంది అని ఇక పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ని వాకింగ్ ప్లేస్ తీసుకొస్తారు కదా అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ని ప్రోత్సహించడం చూసి పల్లవి అయితే ఖచ్చితంగా ఈ ముసలోడికి గతం గుర్తుకు వచ్చేలా చేసేలా ఉన్నారే, ఇక గతాన్ని తొందరలోనే గుర్తుకు తెచ్చేస్తారు, లేదు గతం గుర్తుకు రావద్దు అంటే ఇక తన ప్రాణాలు తీసేస్తే అయిపోతుంది, ఇక తొందరగా ఈ ప్రాణాలు తీసేయాలి, లేకపోతే గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో, ఎప్పుడు నా గురించి బయట పెడతాడో నాకు చాలా టెన్షన్గా ఉంది, తొందరగా ఇప్పుడైనా ఎలాగైనా వీళ్ళు లేని సమయంలో చూసి ఆ ముసలోని ఇక నుంచి పడేసేయాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ కమల్ అక్షయ్ అవునరా నాన్నకి ఇష్టమైన పూలు ఇక్కడ ఉన్నాయి కదా, వెళ్ళి అవి తీసుకొద్దాం, నాన్న అవి చూస్తేనైనా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడేమో అని ఇక అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అవునరా అవునన్నయ్య నిజంగానే నాన్న రోజు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని ఆ సువాసనని చూస్తూ ఉంటాడు కదా, పద అన్నయ్య మనం వెళ్ళి ఆ పూలు తీసుకొద్దాం అని ఇక వాళ్ళ నాన్నని ఒక సైడ్ పెట్టేసి ఇక కమల్ శ్రీకర్ అక్షయ్ అయితే ఆ పూల కోసం వెళ్తారు. అప్పుడే ఇక పల్లవి అది గమనించి వెంటనే మామయ్య గారిని ఇదే మంచి సమయం, దీని మించి తోసేస్తే
తన ప్రాణాలు పోతాయి. అప్పుడు ఎవరికి కూడా నా మీద అనుమానం రాదు. ఎందుకంటే తనకి గతం గుర్తుకు లేదు, తన స్పర్శ లేదు, తనే ఏలో అలా పడ్డాడనుకుంటారు అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే వెంటనే పల్లవి ఇక ముగ్గురు లేని సమయం చూసి ఇక రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ ముసలుడికి గతం గుర్తుకు వచ్చిందా? నన్ను చూడగానే అంటే నా గురించి బయటపెడతాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి నా వైపు ఇలా చూస్తున్నాడు అని ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ముందుగా ఇతన్ని ఇక్కడి నుంచి నెట్టేయాలి అని ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఇక వెనుకల నుంచి రాజేంద్ర ప్రసాద్ని తోసేయబోతూ ఉండగా అక్కడికి కమల్ వస్తాడు. అది చూసిన పల్లవి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక కమల్ అయితే ఇదేంటి, నాన్నని అక్కడ కదా మనం పెట్టింది, మరి ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఇక కమల్ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి, నాన్నగారిని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చి ఉండొచ్చు, కొద్దిసేపు అయితే నాన్నగారు ఇక్కడి నుంచి పడేవారు అని ఇక కమల్ అయితే చాలా టెన్షన్ పడుతూ అనయ్య అనయ్య అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ శ్రీకర్ అక్కడికి వస్తారు. ఏంట్రా, ఏం జరిగింది అని అనగానే నాన్నగారిని మనం అక్కడ కదా కూర్చోపెట్టింది, నాన్నగారు ఇక్కడికి ఎలా వచ్చారు, కొద్దిసేపట్లో నాన్నగారి ప్రాణాలు పోయేవి అని ఇంకా అనగానే అవునరా, నిజంగానే మనం అక్కడ కదా నాన్నని పెట్టొచ్చింది, ఇక్కడికి ఎలా వచ్చాడు, అయినా నాన్నలో స్పర్శ కూడా రాలేదు, అయినా నాన్న ఇక్కడికి వచ్చడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటారు శ్రీకర్, కమల, అక్షయ్ అయితే. ఎవరు నాన్నని ఇక్కడి నుంచి తోసేయాలని చూసారా, నిజంగానే నాన్నని ఎవరో చంపాలని చూశారని ఎస్ఐ గారు చెప్పారు కదా, పైనుంచి తోసేశారని, ఇప్పుడు కూడా వాళ్ళై ఉంటారా అని అమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ శ్రీకర్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతారు. అయినా నాన్న ఎవరితో పగ పెంచుకోలేదు, ఎవరితో శత్రువులా ఉండలేదు, అయినా నాన్న ప్రాణాలు తీసే అవకాశం ఎవరికి ఉంటుంది, అయినా ఎవరికి ఉంటుంది ఆ ఆలోచన అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఏమోనయ్యా, వాళ్ళ గురించి తొందరలోనే ఎస్ఐ అభిరామ్ గారు బయట పెడతానని చెప్పారు, తొందరగా వాళ్ళెవరో బయట పెడితే బాగుండు, వాళ్ళ ప్రాణాలు నేను తీసేవాడిని, కానీ నాన్న విషయంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, తొందరగా ఎస్ఐ అభిరామ్ గారు ఇక తన గురించి బయట పెట్టాలి, ఎవరనేది నాన్నని చంపాలని చేసింది అనేది బయట పెట్టాలి, ఇక ఆ తర్వాత తన అంతు చూడాలి మనం అని కమల్ అంటూ ఉంటాడు. సరేరా, నాన్నకి ఎప్పుడు మనం తోడుగా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని కమల్ శ్రీకర్ అంటూ ఉంటారు. సరే అన్నయ్య, ఇక నుంచి ముందుగా మనం నాన్నని ఇంటికి తీసుకువెళ్దాం అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక పల్లవి అయితే ఈ పని కూడా మిస్ అయిపోయింది అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక కమల్, శ్రీకర్, అక్షయ్ కూడా రాజేంద్ర ప్రసాద్ని తీసుకుని ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ చాలా బాధగా ఆలోచించడం చూసి ఏంటని, ఏం ఆలోచిస్తున్నారు అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవని నీకొక విషయం చెప్పాలి అని అనగానే ఏంటండి అని అనగానే నాన్న రోజు వెళ్ళే వాకింగ్ ప్లేస్కి తీసుకువెళ్ళాము, అక్కడ ఏవైనా చూస్తే తనకి గతం గుర్తుకు వస్తుందని తీసుకువెళ్ళాము, కానీ అక్కడ నాన్నగారికి ఎంతో ఇష్టమైన పూలను తీసుకొద్దామని వెళ్ళాము, అక్కడికి మీ ముగ్గురం నాన్నని ఒక పక్క పెట్టి వెళ్ళేసరికి నాన్న అక్కడి నుంచి చాలా దూరానికి వచ్చాడు, కానీ నాన్నలో స్పర్శ రాలేదు, అయినా కొద్దిసేపట్లో నాన్న ప్రాణాలు పోయి ఆ పైనుంచి కింద పడేవాడు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది అని అనగానే అవునవని, కానీ నాన్నని ఎవరు అంత దూరానికి తీసుకువెళ్లారు, నాన్నని ఎవరో పడేయాలని చూశారని నాకు అనిపిస్తుంది అని అనగానే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే మామయ్య గారిని ఆ రోజు మేడపై నుంచి తోసేసింది ఎవరో అనేది తెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇది కూడా వాళ్ళే చేసి ఉంటారు, ఎస్ఐ అభిరామ్ గారు అదే ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నాడు, తొందరలోనే బయటపడుతుందండి, వాళ్ళెవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళని చంపేయాలి అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అవునవని, ఇక నాన్నగారిని చంపాలని చూస్తున్న వాళ్ళని బ్రతకనివ్వకూడదు అని ఇక అక్షయ్ కూడా అంటూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం ఈ ప్లాన్ కూడా ఇక వర్కౌట్ కాలేదు, ఏం చేయాలి అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక వెంటనే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అనగానే డాడీ ఇక్కడ నేను ఎన్ని ప్లాన్లు వేసినా అవన్నీ తిప్పి కొడుతున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు డాడ్ అని ఇక అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందమ్మా, పాలలో పాయిజన్ కలపమని చెప్పాను కదా అని అనగానే పాలు కదా డాడ్, జ్యూస్లో కలిపాను, కానీ ఆ జ్యూస్ తీరా ఆ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి జ్యూస్ మొత్తం కింద పడిపోయింది,
ఆ పాయిజన్ వేస్ట్ అయిపోయింది డాడ్. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ని వాకింగ్ ప్లేస్ తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ లేని సమయం చూసి అక్కడి నుంచి తోసేయాలని చూశాను. ఆ సమయానికి మళ్ళీ కమల్ వచ్చాడు. అది కూడా పని వర్కౌట్ కాకుండా చేశారు. ఎప్పుడు ఏది చేద్దామన్నా ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు డాడ్ అని పల్లవి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి తన తండ్రితో ఫోన్ మాట్లాడడం చూసి ఇదేంటి పల్లవి ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అని చూస్తూ ఉంటుంది చాటుగా ఉండి. అప్పుడే ఇక పల్లవి అయితే డాడ్ ఇదంతా ఆ మీనాక్షి వల్లే. ఆ మీనాక్షి నీ భార్య అని అవన్నీ నీ కూతురని ఎక్కడ మామయ్య గారు చెప్తారో అని మామయ్య గారిని నేను పైనుంచి తోసేశాను. ఇక మామయ్య గారికి ఇక నేనే తోసానని తెలుసు కాబట్టి ఇప్పుడు గతం గుర్తుకు వస్తే ఆ పైనుంచి తోసేసింది నేనే అన్న నిజం బయట పెడతాడు. ఆ తర్వాత కమల్ నన్ను చంపేశాడు డాడ్. నాకు భయంగా ఉంది డాడ్. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు డాడ్ అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా నా గురించి అన్నయ్య గారికి తెలిసి నా గురించి అందరి ముందు ఇక నా భర్తే చక్రధర్ అని చెప్పాలని చూసిన అన్నయ్య గారిని చంపాలని చూసిన పల్లవి అని ఇక షాక్ అయిపోతుంది. అంటే నా కోసం అన్నయ్య ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డా? లేదు, వెంటనే ఇంట్లో అందరికీ అన్నయ్య గురించి చెప్పేస్తాను. లేకపోతే ఈ పల్లవి వల్ల అన్నయ్య ప్రాణాలు ఎక్కడ పోతాయో ఏమో అని ఇక మీనాక్షి అయితే ఇక పల్లవి నిజ స్వరూపం తెలుసుకుంటుంది. వెంటనే ఇక హాల్లోకి వస్తుంది. అప్పుడే అమ్మ అవని, అమ్మ అవని అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే బయటికి వస్తుంది. ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కసారి పిలువమ్మా అని అనగానే ఏంటమ్మా ఏం జరిగింది అసలు అని అవని అనగానే ముందుగా అందరినీ పిలువమ్మా అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే అవని అందరినీ పిలుస్తుంది. ఏంటి ఏంటి అని భానుమతి అంటూ ఉంటుంది. అమ్మ పిలవమని చెప్పింది అని అనగానే ఏంటి ఏ కుంపలించాలని ఇంకా పిలుస్తున్నావు? నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన కానుండి ఏదో ఒక ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు నా కొడుకు పరిస్థితి ఇలా జరగడానికి కారణం కూడా నువ్వే. ఇదంతా మీ వల్లే ఇదంతా జరుగుతుంది అని ఇక భానుమతి తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నారన్నారమ్మా, ఇక ఎవరిని పట్టుకొని ఏమంటున్నారు అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అవును బామ్మ, మరోసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని ఇక అవని అంటూ ఉంటుంది. నీ వల్లే కదే ఇదంతా జరిగింది. మీ అమ్మ ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఎప్పుడు ఏ ఒకటి వస్తూనే ఉన్నాయి అని ఇక అంటూ ఉంటుంది భానుమతి అయితే. అప్పుడే ఇక నోర్మి అయినా అతయ్య ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి కదా అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే చెప్పదయ్యా ఏం మాట్లాడాలి అని ఇంకా అనగానే ఇక అన్నయ్య గారిని మేడపై నుంచి తోసేసింది ఎవరో నాకు తెలిసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటే ఎవరు వాళ్ళు అని ఇక అంటూ ఉంటుంది భానుమతి అయితే. అప్పుడే ఇక ఎవరో కాదు ఈ పల్లవే అని ఇక చూపిస్తుంది. అప్పుడే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి మేడపై నుంచి మామయ్య గారిని తోసేసింది నేనే అని ఎలా తెలుసు? అయినా నేను అక్కడ సాక్ష్యాలు కూడా డిలీట్ చేసాను కదా, అలా ఎలా తెలిసింది అని పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని ఇక అక్షయ్, శ్రీకర్, కమల్ అంటూ ఉంటారు. అప్పుడే భానుమతి అయితే ఏంటే నా మనవరాలపై నిందే వేస్తావా అని అంటూ ఉంటుంది. నిజాన్ని చెప్తున్నాను, పల్లవే ఇక అన్నయ్య గారిని మేడపై నుంచి తోసేసింది. ఈరోజు అన్నయ్య గారికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది పల్లవే అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నేను మామయ్య గారిని చంపాలని చూసానా అని అంటూ ఉంటుంది. అవును, నువ్వే మీ మామయ్య గారిని చంపాలని చూసావు. అయినా అన్నయ్య గారిని ఎందుకు చంపాలని చూసిందో తెలుసా? నా గురించి. ఇక నేనే ఇక వాళ్ళ నాన్న మొదటి భార్య నిజం అన్నయ్య గారు తెలుసుకున్నారు. ఇక ఈ పార్టీ అరేంజ్ చేసిందే అన్నయ్య గారు నా గురించి బయట పెట్టడానికి. ఇక నా గురించి ఇక చక్రధర్ నా భర్త అని ఇక అవని తండ్రి అని నిజాన్ని ఇక అన్నయ్య గారు అందరి ముందు చెప్పాలనుకున్నాడు. ఈ నిజాన్ని తెలుసుకున్న ఆ పల్లవి ఇక ఎక్కడ మా నాన్న గురించి బయట పెడతారు, ఇక వీళ్ళ గురించి చెప్పి మా పరువు ఎక్కడ తీస్తారో అని పల్లవి ఇక అన్నయ్య గారిని మేడపై నుంచి తోసేసింది. ఇదంతా వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను, నా చెవులారా విన్నాను అని చెప్పగానే అప్పుడే ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటే మా నాన్నని చంపాలని చూసావా, నేను ఇప్పుడే చంపేశాను అని కమల్ అయితే చాలా ఆవేశంతో పల్లవి దగ్గరికి వచ్చి చంప పలగొడతాడు. అప్పుడే ఇక అవును
నిజ ఇక నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే అప్పుడే భానుమతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నాలుగు గురించి తప్పుడుగా మాట్లాడతావా అని ఇక అంటూ ఉంటుంది. లేదు నిజమే మాట్లాడుతున్నాను. ఆ చక్రధర్ నా భర్త. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి నా పిల్లల్ని నన్ను అనాథల్ని చేశాడు. నా గురించి ఎక్కడ నేను బయట పెడతానని ఇక నన్ను చంపాలని కూడా చూస్తున్నాడు ఆ చక్రధర్ అలాంటి మూర్ఖుడు. ఈరోజు తన కూతురు కూడా మా గురించి ఎక్కడ బయటపడుతుందో అని ఇక అన్నయ్య గారిని చంపాలని చూసింది అని ఇక మీనాక్షి అయితే సాక్ష్యాలతో సహా ఇక పల్లవి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. ఇక చక్రధర్ నా భర్త, కావాలంటే ఈ ఫోటో చూడండి అని ఇక అందరికైతే ఇక చక్రధర్ తను దిగిన ఫోటోనైతే చూపిస్తుంది. ఈ విధంగానైతే ఇక మీనాక్షి అయితే పల్లవి కుట్రని తెలుసుకొని అందరి ముందైతే బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.